రేవంత్ది బండి సంజయ్ మధ్యలో చీకటి ఒప్పందం జరిగింది. సో పోక్సో కేసులో రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును తప్పిస్తున్నాడంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడడం, ముఖ్యంగా ఆర్ఎస్పీ సైతం పదే పదే ఇదే మాట్లాడతారు. నేను ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నిజంగా కూడా అటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ధర్మంగా, న్యాయంగా విచారణ చేయాలని చెప్పి డీజీపీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి చిట్టు కూడా వేయడం జరిగింది. అయితే అది అమ్మాయి తల్లిదండ్రి ఎప్పుడైతే కంప్లైంట్ చేసిండ్రో వితిన్ 24 గంటల్లో అధికారులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, డీజీపీ గారికి వెంటనే దీని మీద విచారణ చేసి వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఇతర పొలిటికల్ పార్టీ వాళ్ళైనా, ప్రజలైనా, ప్రజాస్వామ్యవాదులైనా, మహిళా సంఘాలైనా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు వాస్తవానికి అందరికీ సామాజిక న్యాయం జరగాలి, చట్టం అందరికీ సమానమే, ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఎవరి కొడుకైనా, మంత్రి కొడుకైనా, ముఖ్యమంత్రి కొడుకైనా, ఎంత పెద్దవాడైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు చెల్లెళ్ళు, మా బిడ్డలు, మా తల్లులు, మా తోబుట్టులు అనే లక్ష్యంతో, ఆడబిడ్డలకు మేము ఎప్పుడు అండగా ఉంటామనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో నుండి ఆడబిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పాడు. తెలంగాణలో ఆడబిడ్డలకు చిన్న చీమ గుట్టినా ఖచ్చితంగా వాళ్లకు అండగా ఉండాలి. వారి మీద ఎవరు అరెస్ట్మెంట్ చేసినా వెంటనే విచారణ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిందే అని చెప్పినటువంటి మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు. ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా సేమ్ టైం మా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ, మన ఆడబిడ్డలు, మన తల్లులు, మన చెల్లెళ్ళు, మన తోబుట్టులు కాబట్టి వారికి మనకు రక్షణ కల్పించాలి, వాళ్ళందరికీ అండగా ఉండాలని చెప్పిన మహానాయకుడే మా రాహుల్ గాంధీ గారు. కాబట్టి మహిళల మీద, మా ఆడబిడ్డల మీద గౌరవం ఉన్నది మాకు. ఇక కొంతమంది లుచ్చానా కొడుకులు మాట్లాడే మాటలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు వాస్తవానికి విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలన్నాడు. బండి సంజయ్ గారు హోంమంత్రి అయినప్పటికీ బండి భగరత్ మీద విచారణ చేసి ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పిండు. డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది వితిన్ 24 గంటల్లో జరిగిపోయింది. విచారణ జరుగుతుంది. విచారణ చేయాలి కదా. విచారణ చేయకుండా ఎట్లా చేస్తావు? అది వాస్తవమా అవాస్తవమా అనే విచారణ చేయాలి కదా. అమ్మాయి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళు కూడా ధనికులే కదా. మరి అట్లట్లా ఆలోచన చేస్తారు మీరు? వాళ్ళు కూడా ధనికులే. కాబట్టి ఏమి వాస్తవాలు ఏం జరుగుతున్నదో విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవము. ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్. ఐపీఎస్ అయ్యా, మాట్లాడే ముందు ఆలోచన చెయ్యి. ఎందుకంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నావు, నువ్వు ఐపీఎస్ ఆఫీసరు, నువ్వు రిజైన్ చేశావు, నీకు డిపార్ట్మెంట్ గురించి తెలుసు కదా. విచారణ చేయకుండా అరెస్ట్ చేస్తారా? అది చెప్పు. నువ్వు ఎక్కడ విచారణ చేయకుండా
ఇంతకుముందు ఎక్కడన్నా అరెస్టులు చేసినామా? అది ఆలోచన చేసి మాట్లాడు, ఆలోచన చేయకుండా మాట్లాడకు అంటున్నా. రెండవది, ఇక మన ఎవరు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, సంసారి సందెల వంటనట ఎవరితో రచ్చెక్కిందట అన్నట్టు ఈ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అరే భయ్, మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలరా మీకు. మీరారా ఈ రాష్ట్ర మహిళల గురించి మాట్లాడే అర్హత మీకున్నదా? మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత మీకుందా అంటున్న కేటీఆర్ హరీష్ రావు అంటూ. ఆయన గోటితోని సమానం మీరు. ఆయన కాలు గోటికి కూడా జరిపోరు అంటున్న కేటీఆర్ హరీష్ రావు అన్నట్టు. ఏందిరా మీ స్థాయి ఏంటి చెప్పండి. మీరు మాట్లాడే ముందు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది మీద అరెస్ట్మెంట్ చేశారో నేను చెప్తాను. ఇది ఏది రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, మహమూద్ అలీ రాష్ట్ర హోంమంత్రి అయిన మనుమడు పబ్బులో మైనర్ బాలిక మీద అరెస్ట్మెంట్ చేశారు. మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. ఎవరు చేశారు? రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు చేశారు. మహమూద్ అలీ గారి మనువడు మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు. పబ్బులో అత్యాచారం చేశాడు, అరెస్ట్మెంట్ చేశాడు. ఆయన మీద మరి ఆయనది విచారణ చేయలేదు, అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదని అడుగుతున్నా కేటీఆర్, ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అప్పుడు మైనర్ బాలికనే కదా పబ్బులో, అక్కడ ఆమె మీద అరెస్ట్మెంట్ చేసి అత్యాచారం చేస్తే ఒక మైనర్ బాలిక మీద రాష్ట్ర హోంమంత్రి మనుమడు చేసినప్పుడు ఎందుకు నువ్వు విచారణ చేయించి అరెస్ట్ చేయించలేదో కేటీఆర్ చెప్పాలి. మీ అయ్యనే కదా ముఖ్యమంత్రి, కేసీఆర్ కదా, మరి ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవ ఎవరి కుటుంబము? రామకృష్ణ అనటైన మధ్యతరగతి కుటుంబము. అలా రామకృష్ణ అయిన భార్యను వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళను తీసుకొని నువ్వు రా నా దగ్గరికి అని చెప్పి మరి మనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ అనే అతను ఒక కుటుంబాన్ని అరెస్ట్మెంట్ చేశాడు. నీ భార్యను వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళను తీసుకొని రా నా దగ్గరికి, వాళ్ళందరూ నా దగ్గర తీసుకొని వస్తేనే నిన్ను బతకనిస్తా, లేకుంటే నీ కుటుంబాన్ని బతకని అనంటే వాళ్ళు మానానికి అవమానం పాలై సిగ్గుతో 4 చచ్చిపోయారు. ఆ కుటుంబంలో, రామకృష్ణ కుటుంబంలో 4 చనిపోయారు ఖమ్మంలో. ఎవరు చేయబట్టి? ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అది వానమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ చేయబట్టి. ఎందుకు విచారణ చేసి మరి అప్పుడు చర్య తీసుకోలేదు? ఎందుకు ఈ విచారణ చేసి చర్య తీసుకోలేదని అడుగుతున్నా నేను. అది రెండవది. అంటే అప్పుడు మీరు ఏం చేశారు? ఈ మధ్యతరగతి వాళ్ళకు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసినట్ట? ఇది అన్యాయం చేసిండు కదా. అదేవిధంగా వరంగల్లో ఒక చిన్న పిల్ల, మీ బీఆర్ఎస్ నాయకుని కుమారుడు అత్యాచారం చేస్తే అమ్మాయిని, మైనర్ బాలికను, చిన్న పాపను అత్యాచారం చేస్తే వాళ్ళ మీద కేసు కూడా కనీసం విచారణ చేయించలేదు, కేసు పెట్టలేదు. రెండోది, ఆదిలాబాద్లో ఒక ఎస్టీ అమ్మాయి చనిపోతే, ఎస్టీ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, చనిపోయింది, విచారణ కూడా చేయించలేదు, దోషులను అరెస్ట్ చేయలేదు. మరి మీకోటి మాకోటి ఉంటుంది రా. మేము మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా వాస్తవాలు ఎక్కడ అన్యాయం ఆడపిల్లకు జరిగితే అక్కడ విచారణ చేసి అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్ పంపుతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ లెక్క మొత్తం ఇక్కడ రాష్ట్రంలో 10 ఏళ్ళు మీరు అరెస్ట్మెంట్ చేశారు. ఆడపిల్లల మీద ఎవరు అత్యాచారం చేసినా ఎవరిని మీద కూడా విచారణ చేయించలేదు, ఎవరిని అరెస్ట్ చేయించలేదు. కేటీఆర్, హరీష్ రావు, మీ ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని కూడా అరెస్ట్ చేయించలే. ఎస్టీల మీద, అణగారిన కులాల మీద, ఆడపిల్లల మీద మరి
ఎంతో మందిని మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, దాడులు చేశారు, చంపారు. అయినా కూడా ఎవరి మీద విచారణ చేయించలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇది మీకు తెలంగాణ ఆడబిడ్డల మీద, మహిళల మీద మీకు గౌరవం ఉన్నదా? పట్టవగటిలి నీ సొంత చెల్లెను తరిమేసినవు. సిగ్గుండాల కేటీఆర్ మీకు. పట్టవగటిలి సొంత చెల్లెను ఆస్తి వంచేయబడుతుందని, పదవులు ఇవ్వబడుతుందని పట్టవగటిలి ఒక సొంత చెల్లెను ఆడబిడ్డను బయటికి నెట్టేసిన చరిత్ర కేటీఆర్ నీది. మీరు మా ముఖ్యమంత్రి గారికి చెప్పేటోళ్ళు అయ్యిందా? మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా నేను, సిగ్గు లేకుండా. రెండవది, ఇంకో విషయం కూడా, కేటీఆర్ ఏదో బాగా మాట్లాడుతున్నాడు. మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే ముందు, మా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడే ముందు, చూడు నీకు ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కేటీఆర్, నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది, నువ్వు తొందరపడకు. నీవు రాష్ట్ర మహిళల మీద నీకు గౌరవం లేదు. ఎందుకంటే 2014 నుంచి 2023 దాకా మహిళలను కూడా చిన్న చూపు చూశారు, మహిళల మీద అరాచ్మెంట్ చేశారు. నేరెళ్లలో, సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ నేరెళ్ల గ్రామంలో 5 దళితులను చంపిన చరిత్ర నీది. ఇసుక దంద చేసి, 100 లారీలను ఇసుక దంద చేసి 1000 కోట్లు సంపాదించుకొని, నువ్వు నీ 1000 కోట్లు సంపాదించుకోవడం కోసం 5 పిల్లలు, దళిత మైనర్ పిల్లలు నీ లారీల కింద తొక్కి చంపించావు. నా పిల్లల్ని ఎందుకు చంపించావని దళితులందరూ తిరుగుబాటు చేసి ధర్నా చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళందరినీ జైలుకు పంపించిన చరిత్ర కేటీఆర్ నీది. ఈ రాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన కులాలకు నీ 10 ఏళ్ళు రక్షణ లేకుండా పోయింది. ఇంకా నువ్వు నీతిగా మాట్లాడుతున్నావు, నేను బాగా నీతిపరుణ్ణి. కేటీఆర్ నీ చరిత్ర. ఇక నువ్వు ఆడపిల్లల్ని ఎట్లా గౌరవిస్తావో నీ చరిత్ర. నువ్వు డ్రగ్స్ అలవాటు ఉంది నీకు. నువ్వు 2014లో తెలంగాణ రాష్ట్రానికి ఆడపిల్లలు సినిమా ఇండస్ట్రీలో, సినిమాలో అవకాశాలు వచ్చినాయని వచ్చిర్రు. వచ్చి వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడం కోసం, ఆర్థికంగా బలపడడం కోసం పాపం కొత్తగా సినిమాలో ఇండస్ట్రీలోకి సినిమా హీరోయిన్లుగా వచ్చిర్రు. 2014లో వస్తే 8 మంది సినిమా హీరోయిన్లు కొత్తగా వచ్చిర్రు. 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 23 ఏళ్ళ అమ్మాయిలు కొత్తగా వస్తే వాళ్ళ మీద నువ్వు అరెస్ట్మెంట్ చేసి, వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి, నీవు పార్కేజ్కు తెప్పించుకొని వాళ్ళను వాడుకున్నది వాస్తవం కాదా? ముంబైకి తెప్పించుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నది వాస్తవం కాదా? ఢిల్లీ లలిత్ హోటల్కి తెప్పించుకొని వాళ్ళను వాడుకొని బ్లాక్మెయిల్ చేసింది వాస్తవం కాదా? దుబాయ్ తీసుకుపోయింది వాస్తవం కాదా? లండన్ తీసుకుపోయింది వాస్తవం కాదా? ఎందుకు దుర్మార్గ మాట్లాడు ఫోన్ ట్యాపింగ్ చేసి మరీ సినిమా హీరోయిన్లు ఆడపిల్లలై ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నువ్వు ఇట్లా వాళ్ళందరినీ వాడుకున్నావు. వాళ్ళు కొంచెం మరల పడితే మేము బయట చెప్పుతామంటే ఒక్కొక్కరికి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఇచ్చి వాళ్ళను మీరు నా మీద గట్టిగా నోరు తెరిస్తే చంపేస్తామని బెదిరించి వాళ్ళను వాడుకున్నవే. నీకు ఆడపిల్లల మీద గౌరవం ఉందా? 8 మంది హీరోయిన్లు పాపం పొట్ట చేత పట్టుకొని వచ్చి సినిమా ఇండస్ట్రీలో కొత్తగా అవకాశాలు వచ్చినాయి. వస్తే వచ్చిన పాపానికి నా పర్మిషన్ లేకుండా మా జాగ్రత్త మాట్లాడే ముందు ఆలోచన ఈ తెలంగాణ ప్రజలకు నీ డాటా నువ్వు అంటున్నావు, నీ వీడియోలు, నీ కథ, నీ కార్యక్రమం మొత్తం మా దగ్గర డాటా ఉంది. పార్క్ ఐదు నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి మొదలుకుంటే దుబాయ్ దాకా ఉంది కథ. మా దగ్గర ఉంది చరిత్ర. సమయం వచ్చినప్పుడు మొత్తం బయట పెడతాం. నా కొడుక తమాషాలు చేస్తున్నావా? నీ సోషల్ మీడియాకు ఇయర్లో తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్లు దోసుకున్నారు మీ కేటీఆర్ హరీష్ రావు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 30,000 ఎకరాల హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూములను మీ బీడాం పేర్ల మీద పెట్టుకున్నారు. ఇవాళ ఆ డబ్బే కదా, దోపిడీ చేసిన డబ్బే సోషల్ మీడియాకు రాష్ట్రంలో ఒక 10 మందిని ఉపయోగించుకుంటారు. సోషల్ మీడియా నెలకు 10 కోట్లు ఖర్చు పెట్టి 10 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, సోషల్ మీడియాను ఓపెన్ చేసి మొత్తం తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వడానికి, తప్పుడు విధానాలు ప్రచారం చేయడానికి మీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నావు. వాళ్ళకు నెలకు 10 కోట్ల ఖర్చు. ఇదంతా దోపిడీ చేసిన డబ్బే కదా. ఎక్కడి నుండి వచ్చింది డబ్బు? 3 లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చింది?
అమెరికాలో పెట్టుబడి పెట్టిన ఎక్కడి నుండి వచ్చింది? దుబాయ్లో పెట్టుబడి పెట్టిన ఎక్కడి నుండి వచ్చింది? లండన్లో పెట్టుబడి పెట్టిన ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్లో ఇన్ని ఆస్తులు ఎక్కడ ఇది? అంటే విచ్చలవిడిగా డబ్బు సంపాదించినావు కాబట్టి ఆ డబ్బుతోని నువ్వు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నావు. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నావు. నెలకు 10 కోట్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, నీకు పడనటువంటి వాళ్ళందరి మీద దుష్ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో విషం అంటే ప్రజలకు తప్పుడు విధానాలను ప్రచారం చేయడం కోసం నువ్వు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నావు. కానీ ఈ తెలంగాణ ప్రజలను కేసీఆర్ దొరను కేటీఆర్ దొర నేను నమ్మరు. 99% ప్రజలకు నువ్వు ఎంత అన్యాయం చేసినావో, ఎంత అణిచివేసినావో 10 ఏళ్లలో ప్రజలు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలు అందరికీ తెలిసే. కాబట్టి నిన్ను నమ్మరు. నువ్వు 0.5 కూడా లేరు. మీరు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు రాబాయ్? కేటీఆర్ మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఓ దొర కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నావా? ఎవడు నమ్మడు, అది గుర్తుపెట్టుకో. నిన్ను అందుకోసమే మీ కుటుంబం మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం విచారణ, మీరు చేసిన దోపిడీ, కేటీఆర్ మీరు చేసిన దోపిడీ మీద విచారణ జరుగుతుంది. మీకు వాస్తవానికి TR జైలుకు పంపాలి, కానీ TR జైలు సరిపోదు, అండమాన్ జైలు లేదు, ఇక తప్పదు. అందుకోసమే చివరకు మిమ్మల్ని TR జైలుకు పంపే కార్యక్రమం ఉంటుంది. నువ్వు తొందరపడకు. కేటీఆర్ బాగా ఎగిసిపడుతున్నావు. నువ్వు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత నీకు లేదు, మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత కూడా నీకు లేదని